అందరికీ నమస్కారం అండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, మా నేరడుకో కుటుంబ సభ్యులందరికీ షార్ట్ టైంలోనే ఆకలనుకున్నాము. పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సులువుగా అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. మన జస్ట్ 1 మంత్ బ్యాకే సెక్రటరియట్లో మీటింగ్ పెట్టి మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని మీద రివ్యూ చేసి ఇంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని ఇచ్చినందుకు మన డైనమిక్ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ గుర్తింపు ఉంది. ఇంకా దీన్ని ముందు స్థాయికి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అట్లాగే ఫస్ట్ టైం బడ్జెట్లో కూడా పెట్టి మనకి వర్షాకాలంలో ఉన్న ఇబ్బందులు, ఫ్లడ్స్ వీటిని కూడా అధిగమించడానికి బడ్జెట్లో కేటాయించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకోవాలా మన అడుగు తరపు నుంచి. రాబోయే కాలంలో కూడా ఈ 2-3 ఏళ్లలో కూడా ఇప్పుడు 3వ సిటీ కూడా రాబోతుంది, 4వ సిటీ రాబోతుంది మనకి. ఇంతకుముందు 3 సిటీలు అయిపోయినాయి, ఫ్యూచర్ సిటీ కూడా రాబోతుంది మనకి. అట్లాగే మొన్న మూసీ రివర్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా చూపించారు అది దృశ్య కావ్యాలని. ఆ విధంగా త్వరలో ఈ సెషన్లోనే అయిపోతుందని ఒక ఫస్ట్ ఫేజ్లో అయిపోతుంది. మన గాంధీ ఇది ఉంది కదండి ఇక్కడ, దాని దాకా అది చూసి చాలా అద్భుతంగా ఉంది. రాబోయే కాలంలో ఆ మూసీ నది కూడా పూర్తి అయిపోతే మనం ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాం మనకి. ఇలాంటి సీఎం గారు, యంగెస్ట్ సీఎం గారు ఇలాంటి మోడర్న్ డెసిషన్స్ తీసుకొని హైదరాబాద్ ఇంకా ముందుకు తీసుకెళ్తారు ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.